నేను అనుకుంటుంది ఏంటంటే నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం కానీ వారి జ్ఞానానికి నా జోహార్లు. ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం గదే అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇక రెండో విషయం ఏమంటారా, ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి వారు మాట్లాడింది మనకు చాలా స్పష్టంగా కనపడింది. ఆ మాటలు ఇవాళ కొత్తగా కవిత గారు మాట్లాడిన మాటల్లో కొత్త విషయాలు ఏం నాకు కనపడలేదు. కేసీఆర్కి బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, కేసీఆర్ క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని చెప్పి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, బీఆర్ఎస్ కథం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు, ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడిండ్రో ఏం రాసిండ్రో అవే మాటల్ని మళ్ళీ వెళ్ళవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తాను. అంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారంటున్నారు. ఆమె నేను ఏమంటున్నా, వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్యకాలంలో ఆ పదాలను ఉపయోగించింది మొదటగా రేవంత్ రెడ్డి, తర్వాత రాధాకృష్ణ. అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో చూస్తారు, మీకు స్పష్టంగా కనబడుతుంది. కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తాను తీసుకుంటున్నందుకు, తాను వల్ల వేస్తున్నందుకు, అవి వాడుతున్నందుకు నేను ఆమెకు సానుభూతి తెలియజేస్తాను. ఓకే, నల్లగొండ జిల్లాకు సంబంధించి 25 సంవత్సరాల కాలంలో జరిగిన ఉద్యమాలన్నిటికీ, వచ్చిన విజయాలన్నిటికీ నాదే బాధ్యత, నేనే కారకుడిని అని కనుక వారు భావిస్తే ఈసారి జరిగిన ఓటమికి కూడా నేనే బాధ్యత వహిస్తా. నాకేం భయం లేదు. తప్పకుండా గెలుపు మాత్రమే నాది, ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు నేను. గెలుపుకు నేనే బాధ్యత అయినప్పుడు ఓటమి కూడా నేనే బాధ్యతని, ఓటమికి నేనే బాధ్యత అయినప్పుడు గెలుపు బాధ్యతని. 2001 నుంచి ఇప్పటి వరకు జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఉద్యమాలన్నిటికీ, గెలుపుటములన్నిటికీ నేను బాధ్యత, నాకేం సందేహం లేదు. నేను ఒక్కరిని మాత్రమే కాదు, తప్పకుండా పార్టీ అనేది గొప్పది, పార్టీ అనేది పెద్దది. మన గెలుపుటములకు అన్నిటికీ పార్టీ ఉంటుంది తప్ప మన వ్యక్తులుగా ఏదో చేస్తామని అనుకుంటే అది వాళ్ళ భ్రమ. కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు, కానీ నేను అట్లా అయిపోయింది కాదు. నేను పార్టీ సైనికుల్ని, పార్టీలో క్రమశిక్షణ గల సైనికుల్ని 25 ఏళ్ళుగా. ఆ విషయం కేసీఆర్ గారే ఎన్నో సందర్భాల్లో చెప్పారు, మీ అందరి సాక్షి. ఇప్పుడు నేను కేసీఆర్ గారిని ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 50 సార్లు కలిసిన, 15-20 రోజులు కాలం గడిపాను. ఏ ఒక్క క్షణం కూడా మా మధ్యన ఈ చర్చ రాలి, ఈ ప్రస్తావన రాలి. నేను అదే విషయాన్ని మీడియా మిత్రులు అడిగినప్పుడు చెప్పిన, ఒక సెకండ్ కూడా మా మధ్యన ఈ చర్చలు రాలేదు. అందుకే మీరు ఆమె గురించి ఏమడిగినా వృధా తప్ప ఇంకోటి కాదు. నిమిషం సమయం కూడా మేము దాని గురించి కేటాయించలేదు. నిమిషం సమయం కూడా వృధా అనే మాటే చెప్పిన తప్ప నేను ఇంకోటి చెప్పను. కేసీఆర్ దగ్గర నేను ఏం మాట్లాడిను అది రాలేదు కాబట్టి చెప్పిన. నేను దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యమేం లేదు, దాంట్లో మాట్లాడకూడదు లేదు, లేకపోతే అన్పార్లమెంటరీ లేదు, ఇంకొకటి లేదు. కేసీఆర్ గారి గురించి, కేసీఆర్ దగ్గర మేమేం మాట్లాడినాం అదే చెప్పాను. మరకచెర్ల గురించి మాట్లాడినాం, కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడినాం, ఎరువుల గురించి మాట్లాడినాం, దెబ్బతింటున్న వ్యవసాయ రంగం గురించి మాట్లాడినాం, ఎట్లా కాపాడుకోవాలి నీళ్లను, గోదావరిని, మరకచెర్ల విషయంలో ఎట్లా ముందుకు పోవాలి, ఏ రకంగా దాన్ని ఆపాలి, ప్రజా ఉద్యమాల పట్ల ఎట్లా నిర్మాణం చేయాలి, కోర్టుల ద్వారా ఎట్లా ఆపాలి,
ఈ తపన తప్ప మాకు ఈ ప్రయత్నం తప్ప కేసీఆర్ గారి దగ్గర ఇంకా ఏ చర్చ రాలేదు. కాబట్టి నేను ఎక్కడన్నా ఒక రెండు సందర్భాల్లో వెళ్ళేటప్పుడు అదే మాట చెప్పిన నేను. ఇప్పుడు మాట్లాడుతూ వస్తున్నారు కదా, ఇప్పుడు కలిసారు. నా సమాధానం ఒకటి, కేసీఆర్ గారిని నేను ఇప్పట్లో కలిసిన సందర్భాలలో ఏ ఒక్క రోజు కూడా మాకు వ్యవసాయ రంగానికి సంబంధించి, గోదావరి జలాలకు సంబంధించి, బనకచెర్లకు సంబంధించి, కాళేశ్వరం జలాలను నీళ్ళకి పొలాలకు ఇచ్చే సంబంధం గురించి, రైతుల సమస్యలు ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఎరువుల సమస్య గురించి దీని తప్ప రాజకీయ విషయాలు మాట్లాడారు. కేసీఆర్ లేకపోతే కవిత లేరు అని చెప్పి మీరు చేసిన కామెంట్స్ వల్లనే ఇంత జరిగింది అంటున్నారు. కేసీఆర్ లేకపోతే ఎవరూ లేవు, ఎవరూ లేవు, అంత సాధ్యం లేదు. దాంట్లో పెద్ద ఆశ్చర్యమేముంది, దాంట్లో పెద్ద పొరపాటు పదమే లేదు కదా. సూర్యాపేటలో మీ గెలుపు కూడా చావు తప్పి కావచ్చు, కొంతమంది అసలే గెలవలేదు కదా. దాని గురించి అంటే రాజకీయ పద్ధతుల చేతిలో ఎమ్మెల్సీ కవిత బావుగా ఏదో ఒకటి గెలిచిన కదా, మరి అసలే ఓడిపోవడానికి వచ్చాడు మీరు, అది ఎందుకు జరిగింది? జగదీష్ రెడ్డి గారు ఒకవైపు రాజకీయ పద్ధతుల చేతిలో ఎమ్మెల్సీ కవిత బావుగా మారారా? నేనేమంటున్నా, నేను చాలా క్లియర్గా చెప్పిన, నా ట్వీట్లోనే చెప్పిన, వాస్తవం శ్రమ రేవంత్ రెడ్డిలు, రాధాకృష్ణలు ఈ మధ్యకాలంలో నా గురించి మాట్లాడిన పదాన్ని మరొకసారి వల్ల వేసే ప్రయత్నం చేసినందుకు వారికి నా సానుభూతిని తెలియజేస్తున్నా అని చెప్పి గజ్వేల్ ఇప్పుడు వెళ్ళి అక్కడ నుంచి వస్తా ఉన్నారు. కేసీఆర్ ఈ సందర్భం చర్చకు వచ్చిందా కవిత కామెంట్ చేసిన అంశం? నేను చెప్పినది ఈ రోజే కాదు, ఏ రోజు కూడా ఆ అంశం చర్చ